తమ కాలేజీ క్యాంపస్లో నడి రోడ్డుపై అందరి సమక్షంలో ఈ విద్యార్థి చేస్తున్న విన్యాసాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఒకప్పుడు అక్షరాలకు సంస్కారానికి పెట్టింది పేరు మన నెల్లూరు. కానీ నేడు నెల్లూరులో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి చూస్తుంటే విద్యా వ్యవస్థ ఎంతలా దిగజారిపోయిందో, ఎంత దౌర్భాగ్య స్థితికి చేరుకుందో అర్థమవుతోంది. జ్ఞానాన్ని పంచాల్సిన విద్యాసంస్థలు కేవలం అడ్మిషన్ల దందా కోసం విశృంఖల పోకడలకు పోతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. ఈ దగుల్బాజీ కాలేజీల యాజమాన్యాలు అడ్మిషన్ల దందా కోసం దిగజారుతున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. బీటెక్, ఎంటెక్ వంటి ఇంజనీరింగ్ విద్యతో పాటు బీబీఏ, బీసీఏ వంటి డిగ్రీ కోర్సులు, పాలిటెక్నిక్ కోర్సులు నిర్వహించుకునే అవకాశం ఉండడం, పైపెచ్చు అడ్మిషన్లకు విద్యార్థులు పైసా కట్టాల్సిన అవసరం లేకుండా ఒక్కో విద్యార్థికి లక్షలాది రూపాయల ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం ఉండడం ఈ కాలేజీల కాసుల కక్కుర్తికి వరంగా మారింది. ప్రతి 3 నెలలకోసారి కాలేజీలలో ఏదో ఒక ఈవెంట్ పేరు చెప్పి సినీ హీరోయిన్లను, ఐటమ్ సాంగ్స్ చేసే వ్యాంపులను క్యాంపస్లలోకి తీసుకువచ్చి కుప్పిగంతులు వేయిస్తున్న దరిద్రమైన కల్చర్ నెల్లూరులో పెరిగిపోయింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని వయస్సురీత్యా ఉద్రేకంగా ఉండే కుర్రకారు రక్తంతో వీరు వ్యాపారం చేస్తున్నారు. వారిలో చదువు పట్ల, కెరియర్ పట్ల ఆసక్తి పెంచాల్సింది పోయి ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు, ఆకర్షణలు రప్పించి తమ కాలేజీల్లో అడ్మిషన్లు చేసుకుంటున్నారు. ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లాంటి అత్యాధునిక టెక్నాలజీల వైపు పరుగులు పెడుతుంటే ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఈ విద్యాసంస్థలు ఆ బాధ్యతను పూర్తిగా గాలికొదిలేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి కాలేజీల కోసం వచ్చే వివిధ గ్రాంట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో వీరికి వస్తున్న కోట్లాది రూపాయల ప్రజాధనం ఏమవుతోంది? ఆ నిధులతో విద్యార్థులకు ఏఐ ఇన్నోవేషన్ హబ్బులు, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబులు ఏర్పాటు చేయాలి. ఇటీవలి కాలంలో ఎంతగానో వృద్ధి చెందిన భారతదేశ స్టార్టప్ మార్కెట్లో పలు స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేసి దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యంగ్ ఆంత్రప్రెన్యూర్స్ని తీసుకువచ్చి ఉదాహరణగా చూపాలి. కానీ ఆ కోట్లాది రూపాయలను స్టేజీ మీద కుప్పిగంతులు వేసే సినీ హీరోయిన్ల పారితోషికాల కోసం, డీజే ఈవెంట్ల కోసం ప్రతి ఏడాది వెచ్చిస్తున్నారు. ఇది ప్రభుత్వ సొమ్మును, విద్యార్థుల భవిష్యత్తును దోచుకోవడమే. ఈవెంట్లకు, తైత్తక్కలకు కోట్ల రూపాయలు తగలేసే ఈ యాజమాన్యాలకు ఫ్యాకల్టీకి సరైన జీతాలివ్వడానికి మాత్రం చేతులు రావు. నాణ్యమైన విద్య అందాలంటే అత్యుత్తమ అధ్యాపకులుండాలి. మంచి జీతాలిస్తేనే కదా నైపుణ్యమున్న ఫ్యాకల్టీ వచ్చేది. కానీ వీరికి చదువు కన్నా జిమ్మిక్కులే ముఖ్యం. దీని ఫలితంగా ఈ కాలేజీల్లో చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న విద్యార్థులకు కనీస సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండట్లేదు. ఇక ఈ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ అనే పదానికి అర్థమే లేదు. డిగ్రీలు చేతికొచ్చినా ఉద్యోగం రాక యువత రోడ్డున పడుతున్నారు. మన కాలేజీల్లో 4-5 పాటు చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావట్లేదని, అదే సమయంలో అమీర్పేటలో 6 నెలల కోర్సును చదివే విద్యార్థులకు జాబులు ఎలా వస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల ప్రశ్నించిన తీరును మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. విద్యా ప్రమాణాలు వదిలేసి గ్లామర్ షోలు ప్రోత్సహిస్తున్న కొన్ని దగుల్బాజీ కాలేజీల పుణ్యమానని నెల్లూరులో విద్యార్థులు దారుణంగా పెడత్రోవ పడుతున్నారు. క్యాంపస్లలో, హాస్టళ్లలో గంజాయి కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. యువత మత్తులో జోగుతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. దానికి తోడు ఓయో కల్చర్ కూడా విశృంఖలంగా పెరిగిపోయి విద్యార్థులు శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమవుతున్నారు. కాలేజీల ఈవెంట్లలో కర్రలతో, కత్తులతో దాడులు చేసుకునే పరిస్థితులు కూడా దాపురిస్తున్నాయి. నెల్లూరులో ఉన్న ఇలాంటి కొన్ని కాలేజీల దౌర్భాగ్య పరిస్థితిని, ఈ చీప్ కల్చర్ని చూసి విఘ్నులైన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా ఇక్కడ చెత్త వాతావరణంలో తమ పిల్లలను ఉంచితే వారి జీవితాలు ఖచ్చితంగా నాశనమవుతాయని గ్రహిస్తున్నారు. అందుకే ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ను సైతం వదులుకుని ఆర్థికంగా ఎంత కష్టమైనా సరే తమ పిల్లలను ఇక్కడి కాలేజీల్లో చేర్పించకుండా తమిళనాడు, కర్ణాటక లేదా నార్త్ ఇండియాలోని ప్రైవేట్ యూనివర్సిటీలకు పంపించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు కర్ను తెరవాలి. విద్యా సంస్థలను వ్యాపార కేంద్రాలుగా, వ్యసనాలకు నిలయాలుగా మారుస్తున్న ఇలాంటి అడ్డగోలు యాజమాన్యాలపై కొరడా ఝులిపాలి. లేదంటే నెల్లూరు విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోవడం ఖాయం.